ప్రాంతాల నుంచి ఇక్కడికి రావాలి అంటే సరైన బస్సు ప్రాంతాలు లేకపోవడం, ఇన్ టైంలో రావడం, టైం పంక్చువాలిటీ ఐటీ ఉద్యోగులకు తప్పనిసరి కాబట్టి వాళ్ళు క్యాబ్ తప్ప మరో మార్గం లేకుండా కనపడుతుంది. సో దీన్నే ఆసరాగా చేసుకున్న క్యాబ్ డ్రైవర్లు కొందరు ఇష్టారాజ్యంగా దోపిడీకి మొదలు పెడుతుంటే మరికొందరు నైట్ షిఫ్ట్లను, మార్నింగ్ షిఫ్ట్లను ఆసరాగా చేసుకొని ఐటీ కంపెనీ ఉద్యోగులను వారికి చేర్చాల్సిన గమ్యాలకు చేర్చకుండా ఇతరత్ర ప్రాంతాలకు తీసుకెళ్లి ఆగడాలు, దోపిడీలు, అత్యాచారాలకు కూడా పాల్పడుతున్నారు. మరి హైదరాబాద్లోనూ అదే పరిస్థితి ఉంటుందా అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఐటీ ఉద్యోగులు. తాజాగా ఇదే ఘటన మళ్ళీ పునరావృతం అవడంతో స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్లో క్యాబ్ బుకింగ్స్ను నిషేధించింది. మరి హైదరాబాద్లో పరిస్థితి ఏ విధంగా ఉంది ఒకసారి చూద్దాం. ప్రపంచ దేశాలకు ఐటీ అడ్డా మన హైదరాబాద్. లక్షలాది ఉద్యోగులు ఆయా సంస్థలు పనిచేస్తూ ఉంటారు. వీరిలో మహిళా ఉద్యోగుల సంఖ్య వేలల్లోనే ఉంటుంది. వీరి భద్రతపై అనేక సందేహాలు. ఐటీ కంపెనీలన్నీ నగర శివార్లలో ఉండటంతో క్యాబ్ డ్రైవర్ల ఆగడాలు ఈ మధ్య మరీ ఎక్కువైపోతున్నాయి. పోలీసుల నిర్లక్ష్యపు నీడలో ఏ నిమిషానికి ఏం జరుగుతుందో అన్న టెన్షన్లో పడుతున్నారు మన టెక్కర్స్. ఢిల్లీలోనే కాదు, అలాంటి ఘటనలు కూడా హైదరాబాద్లో పలుమార్లు చోటు చేసుకున్నాయి. గతంలో ఇనార్బిట్ మాల్ నుంచి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని షాపింగ్ పూర్తి చేసుకుని బయటికి వస్తున్న క్రమంలో ఒక వోల్వో కార్ డ్రైవర్ వచ్చి క్యాబ్ అని చెప్పాడు. అందులో ఎక్కిన అమ్మాయి సెల్ ఫోన్ చాటింగ్లో కానీ తన SMS కాల్స్లో మునిగిపోవడంతో తను చెప్పిన అడ్రస్ కాకుండా షేర్లింగంపల్లిలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ అమ్మాయి పైన అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ ఘటనతో ఢిల్లీలో నిర్భయ ఘటన మొదలుకొని హైదరాబాద్లో ఇలాంటి ఘటన అదే పునరావృతం అవడంతో ఆ ఘటనను అభయ కేసు కింద ఫైల్ చేసిన పోలీసులు ఐటీ కారిడార్లో కావచ్చు, ఇనార్బిట్ మాల్ పరిధిలో కావచ్చు ఇక్కడ సెక్యూరిటీని మరింత టైట్ చేశారు. ఇప్పుడు మనం చూస్తున్న బారికేడ్లు కూడా ఆ ఘటన నుంచి తేరుకున్న తర్వాత ఏర్పాటు చేసినవే. ఇక్కడ ఇనార్బిట్ మాల్ నుంచి మొదలుకొని స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత ఇన్ఫోటెక్ కారిడార్ కావచ్చు, ఆ ముందు గచ్చిబౌలి, లెమన్ ట్రీ సిగ్నల్, ఐటీ పార్క్, రహేజా ఐటీ పార్క్, ఆ ముందు నుంచి హైటెక్ సిటీ వరకు ఈ సరౌండింగ్స్లో గతంలో లేని సెక్యూరిటీని ఇప్పుడు పోలీస్ పికెటింగ్లను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసి మరి ఇక్కడ సెక్యూరిటీని మరింత టైట్ చేశారు. అయితే అమ్మాయిలు కానీ సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎవరే కానీ వస్తున్న క్యాబ్స్లో వాళ్ళకున్న టైం షిఫ్టింగ్ల ప్రకారము వస్తున్న క్యాబ్స్ రాగానే ఎక్కడం మొదలు పెడుతున్నారు. అయితే మనం ఎక్కుతున్న క్యాబ్స్ అవి సరైనవేనా, సరైన రిజిస్ట్రేషన్ ఉన్నవేనా అంటే క్యాబ్స్ అనే కాకుండా ఎక్కుతున్న ఆటోలు కానీ వాటన్నిటిని చూసుకోకుండా దానివల్ల కూడా కొన్ని పునరావృతం అవుతున్నట్టు జరుగుతుంది. అయితే వీళ్ళందరి పటిష్టత కోసమే ఇక్కడ ఉమెన్ పోలీస్ స్టేషన్లను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఐటీ కారిడార్లో ప్రత్యేకంగా మహిళల కోసం ఉమెన్ పోలీస్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేసి మహిళా ఉద్యోగుల భద్రత కోసం ప్రత్యేక చొరవ చూపుతున్నారు. సాఫ్ట్వేర్ అడ్డాగా మారిన హైదరాబాద్లో కూడా సాఫ్ట్వేర్ అమ్మాయిలకు భద్రత ఉందా అంటే అనుమానంగానే కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ ఐటీ అసోసియేషన్ సభ్యులు ఉన్నారు. మేడం చెప్పండి, ఎలాంటి సెక్యూరిటీ మెజర్మెంట్స్ తీసుకుంటే ఐటీ ఉమెన్స్కి కానీ ఐటీ ఉద్యోగులకు భద్రత ఉందని అనుకుంటున్నారు? వాట్ ఐ ప్రిఫర్ ఫస్ట్లో ఏం ప్రిఫర్ చేస్తామంటే 24/7 వర్క్ చేయించుకునే ప్రతి కంపెనీ ఉమెన్కి ఖచ్చితంగా క్యాబ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయాలి. దానివల్ల వి ఫీల్ మోర్ సెక్యూర్. అండ్ ప్రతిసారి కంపెనీ నుంచి బయటకు వచ్చామా, క్యాబ్ దొరికింది ఎక్కామా అని కాకుండా అది ఎంతవరకు సేఫ్, ఆ క్యాబ్ మనం ఎక్కగలుగుతామా లేదా అని. ఇప్పుడు సైబరాబాద్ పోలీస్ కొత్తగా ఐఎమ్ సేఫ్ అని స్టిక్కర్స్ అతికిస్తున్నారు ప్రతి క్యాబ్ వెనకాల. అది ఇనిషియేటివ్ కింద చూసుకొని కొంచెం ఒక నిమిషం లేట్ అయినా అది చెక్ చేసుకొని ఎక్కితే ఇట్ విల్ బి మోర్ సేఫ్. సో ఒక్కసారి ఎక్కే ముందు అవి చెక్ చేసుకొని ఎక్కితే బాగుంటుంది. స్థాయిలో ఐటీ ఎంప్లాయీస్ అనగానే క్యాబ్స్ పైన ఆధారపడి ఉంటారు. సో ఇప్పుడు ప్రస్తుతం చాలా మటు క్యాబ్స్ హైదరాబాద్లో ఉన్నాయి. ఇలాంటి మెజర్మెంట్స్ తీసుకుంటే సెక్యూరిటీ లభిస్తుందని అనుకుంటున్నారు. ఇప్పుడున్న క్యాబ్స్లో ఎలాంటి సిస్టమ్స్ చేంజెస్ తీసుకురావాలనుకుంటున్నారు? ప్రియోర్గా ఐటీ ఇండస్ట్రీస్ అంటే దే షుడ్ హైర్ యూనిట్. వాళ్ళు ఎలా అంటే దే షుడ్ హ్యావ్ ఎ టీమ్ వేర్ దే కెన్ ప్రొవైడ్ క్యాబ్. అండ్ ఆ క్యాబ్కి ఎలా అంటే వాళ్ళు ఎంక్వైర్ చేసి ఆ డ్రైవర్ జెన్యూనా కాదా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి మొత్తం అంతా ట్రాక్ చేసిన తర్వాత వాళ్ళని హైర్ చేసుకోవాలి. అది మేజర్ సేఫ్టీ. అండ్ విమెన్ బీయింగ్ మచ్ మోర్ స్మార్టర్ దీస్ డేస్, ఎవ్రీబడి ఈజ్ యూజింగ్ టచ్ స్క్రీన్ అండ్ స్మార్ట్ ట్యాబ్స్ అన్నీ. సో అప్లికేషన్స్, మొబైల్ అప్లికేషన్స్తో ఫెమిలియారిటీ ఉండాలి. ఆ ఫెమిలియారిటీ ఎలా యూజ్ చేయాలి, మనం ఏది కనెక్ట్ చేస్తే ఎక్కడ నావిగేట్ చేస్తే పిఎస్కి వెళ్తుంది, ఎలా కనెక్ట్ చేసుకోవాలి అలాంటివి కూడా ఉండాలి.
బిఫోర్ గెటింగ్ ఇన్ టు క్యాబ్ ఏది యూజ్ చేస్తే ఇప్పుడు ఎక్కడ రెడ్ బటన్ అనేది ఎక్కడ ఉంటుంది అండ్ వాళ్ళ లైసెన్స్ అనేది వాళ్ళ నేమ్ అనేది నంబర్ అనేది ఇవన్నీ కూడా ఎంక్వైర్ చేసుకొని మనం క్యాబ్లోకి వెళ్ళటం జరిగితే మన సేఫ్టీ మనకు ఉంటుంది. మహిళల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో జీవోలు పాస్ చేస్తూ ఉంది. క్యాబ్ డ్రైవర్స్ విషయంలో కూడా జాగ్రత్తగానే వ్యవహరిస్తూ వస్తుంది. అయితే ఉమెన్ ఎంప్లాయీస్లో ఎలాంటి అవగాహన ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఉమెన్ ఎంప్లాయీస్లో అట్లీస్ట్ క్యాబ్ ఎక్కగానే ఈవెన్ క్యాబ్ నెంబర్ నోట్ చేసుకొని పేరెంట్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అది చెప్తేనే బెటర్గా ఉంటుంది. అండ్ రెడ్ బటన్ ఉందా లేదా, మినిమం ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడం బెటర్. టెక్నాలజీ పరంగా అన్ని రంగాల్లో ముందు చెందుతున్న మనము ఇలాంటి క్యాబ్ డ్రైవర్ల విషయంలో కానీ ఇలాంటి జాగ్రత్తల విషయంలో ఎలాంటి టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులో ఉంది, దాన్ని ఎలాంటి టెక్నాలజీని క్యాబుల్లో ఉపయోగిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ మ్యామ్ చెప్పినట్టు ఇప్పటిదాకా ఏంటంటే లైక్ ఒక డ్రైవర్ని హైర్ చేసుకునే ముందు కంపల్సరీగా వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అన్నది జరగాలి. ఐటీ కంపెనీస్లో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎట్లయితే ఉంటుందో కంపల్సరీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ డ్రైవర్ది ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇండక్షన్ ప్రోగ్రామ్ మేము ఐటీ కంపెనీస్లో ఇండక్షన్ ప్రోగ్రామ్ అని కండక్ట్ చేస్తాం, ఇన్స్ అండ్ అవుట్స్ ఆఫ్ ద కంపెనీ. సో అట్లనే సిమిలర్గా ఆ ట్రైనింగ్ అన్నది ఇవ్వాలి. ఒకవేళ గనక ఇట్లాంటి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే గనక ఎటువంటి శిక్ష పడుతుంది అన్న దానిపైన అవగాహన కల్పించేటట్టు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అండ్ జీపీఎస్ లాంటి కంపల్సరీగా అట్లాంటి వాటిని ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ట్రిప్ ట్రాకర్ అన్న ఒక సాఫ్ట్వేర్ 15 నిమిషాలకు ఒకసారి కంపల్సరీగా ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్కి 15 మినిట్స్కి ఒకసారి అప్డేట్ ఇస్తూ ఉంటుంది. సైబర్ టాస్ నుండి బయలుదేరిన వెహికల్ జూబ్లీ హిల్స్ రీచ్ కాగానే ఇమీడియట్గా మెసేజ్ వస్తుంది జూబ్లీ హిల్స్ రీచ్ అయిందని చెప్పి. సో ఇట్లాంటి సాఫ్ట్వేర్ ఇట్లాంటి కొత్త కొత్త యాప్స్ని ఇన్స్టాల్ చేసుకునే లైక్ క్యాబ్ సర్వీసెస్ని యూజ్ చేయాలి అన్ని ఐటీ కంపెనీస్. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం స్పందించి ఎన్ని రకాల కఠినమైన నిబంధనలు తెస్తున్నప్పటికీ కూడా వృధాగా మారుతున్న తరుణంలో ఐటీ ఉద్యోగుల్లో కూడా పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలని చెప్పేసి మనం ఎక్కుతున్న క్యాబ్ సరైనదా కాదా, రిజిస్టర్డా అన్రిజిస్టర్డా అని కూడా చూసుకోవాలంటున్నారు. అలాగే క్యాబుల్లో జీపీఎస్ సిస్టమ్ను కంపల్సరీగా చేయాలని చెప్పేసి డ్రైవర్లకు కూడా పూర్తి స్థాయిలో నిబంధనలు పెడితే ఇలాంటి అరాచకాలకు అడ్డుకట్ట వేయచ్చు అంటున్నారు. కెమెరామెన్ కోటితో రవికుమార్, ఎన్టీవీ, హైదరాబాద్.